అంటే ఇప్పుడు తెలంగాణలో అంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దాంట్లో వాస్తవం ఉందా? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినావు అనుకో, రాత్రి వండుకుంటావు, అవును. పొద్దున కనబడితే సుక్కలు కనబడతాయి, లేకపోతే సుక్కల్లో చంద్రుడు అయిపోయి. సో ప్లాట్లు కొంటే సో ఫస్ట్ ఏం చూసుకోవాలి వాళ్ళు? ఒక తండ్రి తన కూతురు భవిష్యత్తు కోసం కొనే ప్లాట్ శివ, అది ఆమె పెళ్లి భరోసా. ఒక వ్యక్తి తన రిటైర్మెంట్ కోసం కొనే ప్లాట్ శివ, రేపు పొద్దుగాల ఎవరైనా పెట్టినా ఒకడంత వేసినా వేయకపోయినా కానీ ఆ ప్లాటే ఆయన భవిష్యత్తుకు భరోసా అవుతుంది. ఆ ప్లాట్ ఉంది కనుక ఎవరైనా కానీ ఆ ముసలితనంలో వాళ్ళని చూసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. నా కులం రియల్ ఎస్టేట్, నా మతం రియల్ ఎస్టేట్. బంగారం కన్నా విలువైంది భూమి అంటున్నా. ఓకే, ఇది ఏంది అని అన్నది నేను బోర్డు మీద నీకు క్లియర్గా చెప్తా, మన ప్రేక్షకులకు కూడా నీట్గా అర్థమైంది. అంటే అందరికి ఉన్న తర్వాత సో ఎస్కేప్ అవ్వడం ఇవి జరుగుతూ ఉన్నాయి. సో మోసాలు జరుగుతున్నాయా లేదా అంటే మీరు ఏం చెప్తారు? పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పూచమ్మ కొడుతుంది అన్నట్టు మోసాలు అనేది ప్రతి ఇండస్ట్రీలు ఉన్నాయి. 50 years డాక్యుమెంట్స్, 60 years లింక్ డాక్యుమెంట్స్. బరెగొన్నోడు మొగ్గొనుకోడు. ప్లాట్ల మీద, ల్యాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే కొన్ని మర్చిపోవాలి. ఈ రోజే కొని రేపే వచ్చి ఏం సార్ నా ప్లాట్ పెరగలేదా అని అంటే అంటే పిఎల్సి ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గరనే నేను ఎందుకు తీసుకోవాలి అన్నట్టు. మేమైతే మాత్రం మా దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆయన గీసి ఎలా సెర్చ్ చేసుకోవాలి ఏంటి, మీది ఆన్లైన్లో ఎక్కిందా లేదా, పాస్బుక్ ఎవ్రీథింగ్ ఎట్లా అన్నీ కూడా కొట్టి చూపించి ఆయనకి ఆ సర్వీస్ మనం ఇస్తున్నాం కనుకనే మనకు పాత కస్టమర్లే మళ్ళీ రిపీటెడ్గా వచ్చి మన దగ్గర కొనడం జరుగుతుంది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, పిఎల్సి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ లక్ష్మణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శివ. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. ఎలా ఉన్నా? సూపర్గా ఉన్నా. సో ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు భారత్ నిర్మాణ్ లిమిటెడ్ ఉండే, సో ఇప్పుడు పిఎల్సి ఏంది? భారత్ నిర్మాణ్ లిమిటెడ్లో నాతో పాటు 4-5 డైరెక్టర్లు ఉండేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు అందుబాటులో లేనందువల్ల ఎప్పటికైనా మన ఇంటి మనం ఇది చేసుకోవాల్సిందే కదా. అందుకనే పిఎల్సి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ప్రాపర్టీ, ల్యాండ్స్ అండ్ కెరియర్ అనే క్యాప్షన్తో రియల్ ఎస్టేట్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని ఈ పేరు డిసైడ్ చేసుకొని బ్రాండ్ మీద మనం మార్కెట్లోకి రావడం జరిగింది. ఓకే, అంటే నేను పిఎల్సి అంటే మీరు ఏమనుకున్నా అంటే ఎల్లంటే లక్ష్మణ్ గారు అనుకున్నా. అది కూడా వస్తుంది. మా ఇంటి పేరు పూలోజు, నా పేరు లక్ష్మణ్ చారి, పూలోజు లక్ష్మణాచారి. కానీ మెయిన్ అయితే ప్రాపర్టీ, ల్యాండ్స్ అండ్ కెరియర్ క్యాప్షన్ అయితే ఫుల్ ఫామ్ అయితే ఇది. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణలో అంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దాంట్లో వాస్తవం ఉందా? అది నువ్వే చెప్పాలి శివ. ఇప్పుడు పడిపోయిందా ఉందా అని అన్నది నేను చెప్పడం కన్నా యాజ్ ఏ మీడియా పర్సన్గా నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఎందుకనంటే మన దగ్గర నువ్వు నా కస్టమర్వి. ప్రీవియస్ 1.5 year బ్యాక్ మా దగ్గర కొన్నావు నువ్వు. అవును, అప్పుడు ఒక 2.5 లక్షలకే అని నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నువ్వు మనం చిట్చాట్లో కూడా ఒక 10% డిస్కౌంట్ ఏదో అడిగినావు. నేను సంతోషంగా హార్ట్ఫుల్గా నేను కూడా చేసిన. సో ఇప్పుడు అక్కడనే నేను 4 లక్షల రూపాయలకు అమ్మడం జరుగుతుంది. అవును. సో మనం పెరిగిందా తగ్గిందా తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది నీ మాటలతో నువ్వే చెప్పు. సో నిజం చెప్పాలంటే దాని రేట్ అయితే పెరిగింది, దానికి నేను ఒప్పుకుంటా. కానీ నాకు ఇచ్చిన పర్సంటేజ్ మాత్రం అంటే డిస్కౌంట్ ఇచ్చింది మాత్రం మర్చిపోలే మీరు. మర్చిపోయే పర్సనే కాదు కదా. ఎందుకు? శివ అంటే స్పెషల్. ఓకే, శివ నా మనస్ఫూర్తిగా నేను ఇచ్చిన నీకు, నువ్వు అడగంగానే. సో అది నాకు చాలా సంతోషంగా ఇచ్చిన. నేను హార్ట్ఫుల్గా నా ఇష్టం కొద్ది ఇచ్చా నీకు. అయితే ఇంకో విషయం సార్, అంటే నేను కొన్నప్పుడు నాకు చాలా డౌట్లు ఉండే. నా డౌట్లతోటి మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడిగినా నేను. సో అంటే ఇప్పుడు కొనేవాళ్ళు కూడా చాలామంది డౌట్ తోటి కొనల్లా వద్దా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా సో ప్లాట్లు కొంటే సో ఫస్ట్ ఏం చూసుకోవాలి వాళ్ళు? ఇది మంచి క్వశ్చన్. ఏదైనా కొనే ముందు బండి అయినా, కార్ అయినా, బైక్ అయినా
ఏదన్నా ఒక రూపాయి మనం తీసి టమాటాలు కూరగాయలు కొంటేనే దాంట్లో పుచ్చులు ఉన్నాయా లేవా అని చెప్పి దోలాడుకొని కొంటా ఉంటాము. అట్లాంటిది ల్యాండ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్, అది మనిషి జీవితాన్ని మార్చేది. ఒక ఒక తండ్రి కూతురి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్లాట్ కొంటే అది రేపు పొద్దుగాల ఆమె ఎడ్యుకేషన్కి కానీ ఆమె మ్యారేజ్కి కానీ ఉపయోగపడుతుంది. అదే వ్యక్తి ఆయన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే ఆయనకు ఒక మంచి రిటైర్మెంట్ ప్లాన్ అవుతుంది. రేపు పొద్దున దాన్ని చూసి అయినా కానీ ఆయన వృద్ధాప్యంలో ఆయనకు ఎవరైనా కానీ 4 ముద్దలు పెట్టే అవకాశం ఉంటుంది. సో అలాంటి జీవితాన్ని మార్చే బెటర్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు చేస్తున్నప్పుడు 1కి 2 సార్లు చూసుకొని బెటర్ కంపెనీని చూస్ చేసుకొని బెటర్ ప్లేస్ని కూడా చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఓకే. సో అంటే చాలామంది కొనాలనుకుంటున్నారు. అంటే తెలంగాణలో ఏ ఏ ప్లేస్లలో ఈ డెవలప్ అవుతుంది ఎక్కువ, అంటే రియల్ ఎస్టేట్ అనేది అంటే ఎక్కడ కొంటే బెటర్ అంటారు మీరు? ఒకటి తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ అయితే జరుగుతుంది, అది మనం చూస్తూనే ఉన్నాం. అవును. సో ఇప్పుడు మాత్రం హైదరాబాద్కి ఒక వైపు చూసుకుంటే బెంగళూరు, ఇంకో వైపు చూసుకుంటే ముంబై హైవే, ఓకే, ఈ 2 మాత్రం శరవేగంగా డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. ఓకే. ప్రతి వ్యక్తికి కూడా ఏంటి అని అంటే తను ఇన్వెస్ట్ చేసే సరౌండింగ్స్లో కంపెనీస్, రోడ్ లైన్స్ ఇలాంటివి అనేది అంటే వ్యక్తి జీవనోపాధికి సంబంధించిన పరిశ్రమలు అనేది రావడం వల్ల ఆ సరౌండింగ్ అంతా కూడా ఎకనామికల్గా డెవలప్మెంట్ అవుతుంది. సో అలాంటి ప్లేస్ని చూస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవైపు బెంగళూరు వైపు అయినా కానీ ఇంకో ముంబై వైపు అయినా కానీ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం చాలా శరవేగంగా డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా త్రిపులార్ ఒకటి, అంతకుముందు ఇప్పుడు మనం చూస్తున్నాం పల్లెలు పట్టణాలు అవుతున్నాయి, పట్టణాలు మహానగరాలు అవుతాయి. ఇలా పల్లెలు ఏంటంటే పట్టణాలుగా మారుతున్నాయి, పట్టణాలు మహానగరాలుగా మారుతున్నాయి. సో అలాంటప్పుడు అనేది మనకు హైదరాబాదుకు సరౌండింగ్లో ఉన్నటువంటి ఏ ప్లేస్ అయినా, మనం అంతకుముందు హైదరాబాద్లో మిడిల్ ఆఫ్ సిటీ నుంచి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అంటే అమ్మ ఇంత దూరమా అనుకుంటాం. అవును. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ మనం మిడిల్ ఆఫ్ నుంచి చూసుకుంటే ఎటు చూసినా కానీ అవుటర్ రింగ్ రోడ్ 50 కిలోమీటర్స్ అయిపోయింది. మనకు మిడిల్ సెంటర్ నుంచి 50 కిలోమీటర్స్ దాకా మన అవుటర్ అయిపోయింది. అవును. ఇన్నర్ అవుటర్ అని అంటే చాలా హెవీ కాస్ట్. ఇప్పుడు మళ్ళీ అవుటర్ పోయి జనాలకి ఏంది త్రిపులార్ వచ్చేసింది. అవును. సో ఇక్కడనే పల్లెలు పట్టణాలు అయినాయి, పట్టణాలు నగరాలు అయినాయి, నగరాలు మహానగరాలు అయినాయి. సో అందుకని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం ఆ రోజు మనం చేయలేకపోయినాం. అవుటర్ రింగ్ రోడ్ రాకముందుకు అప్పుడు నగరాలకు ఉన్నప్పుడు పల్లెలకు ఉన్నప్పుడు మనం చేయలేకపోయినాం. ఇప్పుడు అయ్యే పల్లెలు ఉన్నాయి ఇంకా హైదరాబాద్కి ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్లో. సో అవి రేపు పొద్దుగాల మళ్ళీ నగరాలు మహానగరాలుగా మారబోతాయి. సో అలాంటప్పుడు నీ జీవితంలో కనీసం ఆ రోజు చేసిన తప్పు ఈరోజు చేయకు, ఈరోజన్నా ఇన్వెస్ట్మెంట్ చేయి అన్నది నా భావన. సో అంటే ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనవి? ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు బెంగళూరు హైవేలో జడ్చర్ల దగ్గర, జడ్చర్లకు ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే. నారాయణఖేడ్లో కూడా ఒక ప్రాజెక్టు నువ్వు తీసుకున్నది అదే. ఫస్ట్ నేను నారాయణఖేడ్లో ఇంటర్వ్యూ చేసిన, అక్కడ నేను తీసుకోవడం జరిగింది. అది ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గర పడింది. ఓకే. ఇంకొకటి వేరే ప్రాజెక్టు కూడా ఈ మధ్యనే మళ్ళీ స్టార్టింగ్, అంటే సామాన్య వ్యక్తికి ప్లాట్ అందాలి అన్న ఒక ఉద్దేశంతో కేవలం 1,50,000లోనే మళ్ళీ మనం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మన ప్రాజెక్టులు ఇందాక నేను మీకు చెప్పినట్టు మనం ఎప్పుడైనా కానీ అభివృద్ధి చెందే ప్రాంతాలనే చూస్ చేసుకొని మన కస్టమర్లకు ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళు మనల్ని నమ్మి మన మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో బెంగళూరు హైవేలో జడ్చర్లకు 10 కిలోమీటర్ దూరంలోనే ఒక వెంచర్ ఉంది. అదేవిధంగా నారాయణఖేడ్లో మీరు తీసుకున్న వెంచర్కి ఆనుకునే ఆ సరౌండింగ్లోనే ఇంకొక వెంచర్ కూడా అత్యంత తక్కువ ధరలో కూడా ఇంకోటి కూడా మనం ఈ మధ్యకాలంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నా ప్లాట్కి వెళ్ళే రూట్లో ఒకటి వెంచర్ ఫ్లాగ్స్ లాగా ఉన్నాయి, అది కొత్త వెంచర్ అది? అవునవును. ఓకే. అది కూడా మనదే? ఓకే. అంటే అంత బాగానే ఉందన్న. అంటే నేను అక్కడ ప్లాట్ కొన్నా, ఇప్పుడు మీరు చెప్పారు అక్కడ సరౌండింగ్లు ఉందని, అంటే మీరు కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే మాకు కాల్స్ వస్తాయి కొన్న వాళ్ళకి? మీకు కూడా ఉండొచ్చు. వచ్చింది అందుకని అంటున్నా. ఎందుకనంటే మనం ఇప్పుడు
ప్రీవియస్గా 2006 నుంచి నేను రియల్ ఎస్టేట్ కెరియర్ 1998 1998 నుంచి మా ఫాదర్ రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. నేను 2006లో రావడం జరిగింది. 2012 to 13లో నా ఫస్ట్ వెంచర్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా తీసుకున్న కస్టమర్ల మనకు ప్రీవియస్గా మళ్ళీ వాళ్ళే వచ్చి మళ్ళీ మళ్ళీ కొనడం. ఎందుకనంటే ఒకసారి మనం వాళ్ళకి ప్రాపర్టీ ఇచ్చినప్పుడు అది పెరిగింది అని అంటే ఆ కస్టమర్ మనల్ని వదిలిపెట్టడు. నేను పెద్ద ప్రమోషన్స్ నేను పెద్దగా ఏం చేయను. నాకు అన్నీ కూడా మా పాత కస్టమర్లే నా దగ్గర రిపీటెడ్గా వచ్చి కొంటూ ఉంటారు. వాళ్ళకు ఆ డేటాలో ఉన్న వాళ్ళకి చూసుకొని మేము ఫోన్లు చేసి వాళ్ళే అడుగుతూ ఉంటారు, ఇంకా ఎక్కడ స్టార్ట్ చేసిరా, మా అన్న కొనాలి, మా తమ్ముడు కొనాలి, మా చెల్లె కొనాలి అని వాళ్ళే అడుగుతూ ఉంటారు. వాళ్ళకి రేటు మనం వాళ్ళ ప్రీవియస్గా తీసుకున్నప్పుడు రేటు పెరిగింది అని అంటే ఆబ్వియస్గా మళ్ళీ రిఫరెన్స్ అనేది వాళ్ళే ఇస్తారు. మనం పెద్ద మార్కెట్ గురించి దోలాడుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీతిగా నిజాయితీగా పర్ఫెక్ట్గా డెవలప్మెంట్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చేసి కస్టమర్కి సర్వీస్ అనేది గట్టిగా ఇచ్చినావు అని అంటే ఆ కస్టమర్ నిన్ను జీవితంలో వదిలిపెట్టాడు. అదే మా తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది. మా నాన్నగారు నాకు నేర్పించిన విద్య కూడా అదే. ఆయన ఏదైతే అడుగుజాడలలో నేను నడుస్తున్నా కనుక ఆయన నాకు నేర్పించింది ఇదే. ఇక ముందు నేను కూడా ఆ పేరుని ఎడగొట్టుకోకుండా నా ప్రీవియస్ కస్టమర్లే నా దగ్గర రిపీటెడ్గా కొంటా ఉన్నారు. ఓకే. అంటే మీ నాన్నగారు అప్పుడెప్పుడో చేసిరని చెప్పేసి చెప్పినుండే. అసలు ఆ స్టోరీ ఏంది అంటే రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు మీ నాన్నగారు? ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగిరా మీరు నాన్నగారిని? అడిగినాం. అడగలేదని అంటే ఎందుకనంటే ప్రతి మనిషికి ఓ జాతి, ఓ కులము, ఓ మతము ఇవన్నీ ఉంటాయి. నాకు ప్యూర్లీ నా కులం రియల్ ఎస్టేట్, నా మతం రియల్ ఎస్టేట్. నేను 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 చదువుకుంది రియల్ ఎస్టేట్ సంపాదనతోటి. నేను ఒక ఏజెంట్ కొడుకుని, మా నాన్న ఒక కంపెనీలో ఏజెంట్. ఆయన ఒక ప్లాట్ అమ్మితే అక్కడ వచ్చిన కమిషన్లతోటే ఫీజులు కడితే నేను చదువుకున్నాను. సో నాకు తెలుసు ల్యాండ్స్ ఎలా డెవలప్ చేయాలి, కొన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లీగల్గా కానీ పొజిషన్లో కానీ ఇవన్నీ కూడా నాకు పుట్టుకతోటి వచ్చినాయి. నా గురువు మా నాన్నగారే. సో కస్టమర్లకు నువ్వు ఎటువంటి డిస్టర్బ్ జరగలేదు, వాళ్ళకు నువ్వు ఇచ్చిన ప్లాటు పెరిగింది అని అంటే మాత్రం ఆ కస్టమర్ ఏడి కూడా ఎన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికి మా దగ్గర మా కంపెనీలో కొన్న 20 సంవత్సరాల క్రితం కొన్న వాళ్ళు కూడా రిపీటెడ్గా నా దగ్గర కొంటూనే ఉన్నారు. నేను నా డాక్యుమెంట్స్ అప్పుడు కొన్న లింక్ డాక్యుమెంట్స్ చూపిస్తా, ఇప్పుడు కొన్నవి కూడా చూపిస్తా. ఓకే. వాళ్ళకి ఇప్పుడు మీరు లింక్ డాక్యుమెంట్స్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏదో 50 years లింక్ డాక్యుమెంట్స్ అని ఏదో మాట్లాడుతున్నారు. ఏంది అసలు అది? మంచి క్వశ్చన్ శివ. నేను కూడా ఈ మధ్య మా కంపెనీలో నాకు రేర్గా వినిపించే క్వశ్చన్ ఇదే. సార్ కస్టమర్లు 50 years డాక్యుమెంట్ అడుగుతున్నారు, 65 years లింక్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు అని అంటే మరి ఎందుకు అడుగుతున్నారు అమ్మా అని అంటే ఏమో సార్ వాళ్ళు ఏంటో అని అంటే ఈ మధ్య బాగా రీల్స్లల్లా 50 years డాక్యుమెంట్స్, 60 years లింక్ డాక్యుమెంట్స్. బరెగొన్నోడు మోగ్ కొనుక్కోవడం, బరెగొన్నోడు మోగ్ కొనుక్కోవడం. ఇప్పుడు అది కూడా అడ్వర్టైజ్మెంట్ అని అంటే 50 years డాక్యుమెంట్ అని అంటే దేనికైనా కానీ మనకు కూడా మన చరిత్రకు మన ఫ్యామిలీలో మనం ఎవరము, మనం ఎక్కడున్నాము, ఏం సంగతి, మన ఇంటి పేరు అన్నీ కూడా ఉంటా ఉంటాయి, గోత్రము, ఇంటి పేరు. అట్లనే ప్రాపర్టీ కూడా ల్యాండ్స్ లింక్ డాక్యుమెంట్స్ అనేది ఉంటా ఉంటాయి. ఇప్పుడు నేనున్న లింక్ డాక్యుమెంట్స్ 50 years అని అంటే రీసెంట్గా తీసుకున్న సైట్ ఏదైతే ఉంటుందో అంటే ఒక రైతు ఏం చేయాలి అంటే వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తి ఉంటుంది, ఆయన పూర్వకాలం నుంచి వచ్చిన ఆస్తి ఉంటుంది. ఆయనకు 50 years లింక్ డాక్యుమెంట్స్ కావాలని అంటే ఆ ప్రాపర్టీకి నేను ఏడికెళ్ళగలుగుతా? అవును. అంతకుముందేమో పాత తెలంగాణ పాస్బుక్లు, ఇప్పుడేమో తర్వాత మన భూభారతి ధరణి పాస్బుక్లు ఉండేవి. ఆ రెండే. ఇక దానికి సంబంధించిన పానీలు ఉంటాయి. ఇక 50 years 60 years లింక్ డాక్యుమెంట్స్ అని అంటే ఎప్పుడైతే నువ్వు కొన్న ప్రాపర్టీ చేతులు మారుతూ ఉంటే డాక్యుమెంట్లు క్రియేట్ అవుతా పోతూ ఉంటాయి, వాటిని లింక్ డాక్యుమెంట్స్ అని అంటాం. ఒకరి దగ్గర ఇంత పెద్ద బుక్ ఉంటుంది, మరి నా దగ్గర నేనేమో వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తి రైతులది, వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తి నేను కూడా వాళ్ళ దగ్గర 2 పేపర్లు ఉంటాయి, ఒకటి పాత పాస్బుక్, ఒకటి కొత్త పాస్బుక్. నా దగ్గర గింతే ఉంటుంది. సరే లింక్ ఏది పానీలు తీస్తే అవి ఒక 40-50 పేజీలు ఉంటాయి. ఇక ఇంత డాక్యుమెంట్ ఉంది సార్, ఇది ఇంత ఉంది అని అంటే ఇంతున్నది కరెక్ట్ అని అంటే ఇంతున్నది తప్పు అనగలుగుతాం మనం? 50 years లింక్ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా మనం చూసుకోవాలని అంటే ఈసీలు, పానీలు ఇవన్నీ సెర్చ్ రిపోర్ట్లో కామన్గా వస్తూనే ఉంటాయి. ప్రతి కంపెనీ కూడా లీగల్ రిపోర్ట్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. దాని గురించి భయాలు అనేది ఏం అవసరం లేదు. కొంతమంది అవగాహన లేకుండా చేసే పనుల వల్ల ఏంటనంటే వాళ్ళ ప్రీవియస్గా మళ్ళీ
నేను తప్పు చేసినానంటే ఏదన్నా లీగల్ పరంగా కానీ ల్యాండ్ పరంగా కానీ దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రత్యక్షంగా నా దగ్గర ఉన్న ప్రతి కస్టమర్ బాధపడినట్టే, దానివల్ల నా పేరు కూడా పోయినట్టే. సో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని అంతా కూడా మేము ఏం చేస్తామనంటే ల్యాండ్ చూసింగ్, దానికి ఉన్న పేపర్స్, రైతు మనస్తత్వం ఎలాంటి వాళ్ళ గురించి కూడా క్లియర్గా ఎంక్వైరీ చేసి ఓకే అనుకున్న తర్వాతనే మనం కొనడం అనేది కొనడం జరుగుతుంది, లేకపోతే కొనడం జరుగుతుంది. అంటే మీ 2 ప్రాజెక్టులు, ఒకటి ముంబై హైవే, ఒకటి బెంగళూరు హైవే అన్నారు. సో అక్కడ ఏం రేట్ నడుస్తుంది, ఇక్కడ ఏం రేట్ నడుస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఏంటనంటే నేను మొన్నటిదాకా ఏంటనంటే న్యూ ఇయర్ ఆఫర్ ఒకటి నడిచింది, తర్వాత ఉగాది రంజాన్ ఆఫర్ కూడా ఒకటే నడిచింది. ఎందుకనంటే మా కంపెనీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి కావాలి, కొత్తదనం కావాలి, కస్టమర్లకు తక్కువ రేట్లలో నాణ్యతతో కూడిన ప్లాట్లు మనము అందించాలి అన్నది ఒకటి ఉద్దేశం. ఇప్పుడు ఇటొకటి నడుస్తుంది కనుక మనకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అందుకనే నేను ఏందనంటే ఇక్కడ 4,000 రూపాయలు అంటే 4,000 రూపాయలకు మనం అన్ని ఫామ్ ల్యాండ్స్ చేసేది. ఇక్కడ మన జడ్చర్లలో 4,000 రూపాయలకు గజము, ఒక 121 స్క్వేర్ యార్డ్స్ 4,84,000కి ఇస్తున్నాము. అది ఈ సమ్మర్ మరియు బక్రీద్ ఆఫర్లో కేవలం 3,50,000కే 121 స్క్వేర్ యార్డ్స్. అట్లా నువ్వు 2 గుంటలు తీసుకున్నావు అని అనుకో 7 lakhs, 5 గుంటలు తీసుకున్నావు అనుకో 17.5 lakhs, అట్లా పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. నారాయణఖేడ్ విషయంకి వచ్చినాం అనుకో ఇక్కడ కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇదవుతుంటాయి. ఇక్కడ 1,50,000 రూపాయలకే గుంట ఇవ్వడం జరుగుతుంది 121 స్క్వేర్ యార్డ్స్. అదేంటనంటే ప్రతి ఒక్కరూ కూడా ప్లాటు అందుబాటులోకి ఉంటుంది అన్న ఒక ఉద్దేశంలో ఈ 2 ప్లాట్లు, ఈ 2 వెంచర్లు కూడా చాలా తక్కువ బడ్జెట్లో మనం చేయడం జరుగుతుంది. ఓకే, నాకు ఇదేదో షాకింగ్ అనిపిస్తుంది. నాకేమో 2,50,000 అమ్మిరు, ఇప్పుడు అదే గుంట 1,50,000 అంటున్నారు నారాయణఖేడ్ది. కంగారు పడకు శివ, అదేమో నాకు నారాయణఖేడ్కి ఆనుకున్న వెంచరు, ఇదేమో కొంచెం నారాయణఖేడ్కి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది, అందుకనే ఇది కొంచెం తక్కువ ఉంది. మళ్ళీ ఇది కూడా ఏంటంటే డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఓకే, ఇట్లా డెవలప్మెంట్లు అవుతా ఉంటే అట్లా రేట్లు పెంచుతూ పోతూ ఉంటాం. ఓకే, ఫస్ట్ మనం 1,10,000కే ఇవ్వడం జరిగింది ఈడ కూడా. ఓకే, 2 వారాల తర్వాత ఏంటంటే కొంచెం డెవలప్మెంట్స్ చేసిన తర్వాత 1,25,000, తర్వాత 1,40,000, 1,50,000. ఇప్పుడు నేను శివతో ఇంటర్వ్యూ చేస్తున్నా ఈరోజు. ఆ శివతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ వీడియో తీసుకొని వచ్చి నువ్వు 1,50,000 అని అన్నావు 6 నెలల తర్వాత అని అంటే కస్టమర్కి ఇప్పుడు నా ప్రొడక్ట్, అది నా ప్రొడక్ట్ నేను పెంచాలి. ఎందుకనంటే ప్రీవియస్ కిందాక నేను చెప్పినట్టు 1,10,000కు నేను ల్యాండ్ క్లీన్ చేసినప్పుడు నన్ను అంటే మనం ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాం కనుక నా మీద నమ్మకంతో కొనుక్కున్నారు, వాళ్ళకు ఒక 40,000 పెరిగింది. మళ్ళీ 1,50,000కు తీసుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ పెంచే బాధ్యత వారి మీద ఉంటుంది, అంటే నా మీదనే ఉంటుంది. అందుకనే ఇప్పుడు నీ దానికి కూడా 2.5 లక్షలకు తీసుకునేది 4 లక్షల దాకా తీసుకొచ్చినా అని అంటే 4 లక్షల కనుక నేను కొంటరా? అప్పుడు 2.5 లక్షలలో కొంచెం తక్కువ డెవలప్మెంట్లు ఉన్నాయి, 4 లక్షలలో కొంచెం ఎక్కువ డెవలప్మెంట్లు. ఓకే, అట్లనే 1,50,000 కొన్ని డెవలప్మెంట్స్ ప్రీవియస్గా పోతా ఉంటే వెంచర్ పూర్తి అయ్యే వరకల్లా 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు కావచ్చు. అది కూడా ఖచ్చితంగా మన ప్రోడక్ట్కి నేనే రేటు పెంచాలి. ఎందుకనంటే నన్ను నమ్మి కొన్న ప్రీవియస్ కస్టమర్లకు మెచ్యూరిటీ అనేది చూపించాలని అంటే అది నేను తప్ప ఇంకొకటి చేయలేదు కదా. ఓకే, ఇంకొకటి 1,10,000 ఉంది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2.5-3 లక్షలు చెప్తున్నావు సార్ అని అంటే మరి 1,10,000 ఉన్నప్పుడు 0 డెవలప్మెంట్స్. ఇప్పుడు డెవలప్మెంట్లు ఉన్నాయి కనుక మెచ్యూరిటీ స్టేజ్ అనేది ఆటోమేటిక్గా కస్టమర్ మైండ్ సెట్లో కూడా ఉంటుంది. తీసుకున్న వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ నైబర్స్ వాళ్ళకి రిఫరెన్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళే మళ్ళీ కొనుక్కుంటూ ఉంటారు. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు మీరు కస్టమర్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు మీరు రేట్లు చెప్పారు. అంటే ఇక్కడ జడ్చెల్లది, ఇక్కడ నారాయణఖేడ్ది. సో నారాయణఖేడ్ది 1,50,000 అన్నప్పుడు మా కెమెరామెన్ అన్నాడు, అంటే తీసుకుంటే బాగానే ఉంటుండొచ్చు అన్న, నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా, ఏమైనా డిస్కౌంట్ ఇస్తాడేమో అడుగు అని చెప్పి. సో అంటే మా పర్సన్కి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? అదే వచ్చింది నీతో బాగా. లాస్ట్ టైం నువ్వు నీది అది నువ్వు నాకు ఇచ్చి తీరుతావా అని అంటే కాదు, నేనే కొందాం అనుకున్నా. మళ్ళీ అందరు చూసిన వాళ్ళని అందరూ ఎన్నిగానే కొంటావని చెప్పేసి అంటారని చెప్పేసి, సో అట్లా ఇక వాడు కొంటుంటుంది కదా. ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి కూడా కొనాలి. ఒక ఇల్లు, కారు, ప్లాటు, ఇన్వెస్ట్మెంట్స్ ఈ రకంగా చేసుకుంటూ పోతేనే జీవితం అనేది మనకు రేపొద్దుగాల పిల్లల భవిష్యత్తు అయినా మన భవిష్యత్తు అయినా బాగుంటుంది. డబ్బులు ఎత్తుకపోతారు, బంగారం ఎత్తుకపోతారు,
ల్యాండ్ అయితే ఎవరు ఎత్తుకపోలేదు. అవును. మీరు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం మనం మన ఆఫీస్ దగ్గరలో ఉన్నాం. ఈ ఆఫీస్ దగ్గరలో ఒక 10 years బ్యాక్ ఇక్కడ ల్యాండ్ రేటు ₹1,00,000 ఉండొచ్చు. మరి ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు అయింది. ₹1,00,000 ఉన్నప్పుడు మన దమాకేడికి పోయింది కొనుక్కోవచ్చు. కానీ మీరు లాజిక్ మంచిగా మాట్లాడారు సార్. అంటే ఒకవేళ బంగారం ఉంటే బంగారం దొంగలు ఎత్తుకపోతారు, నిజంగా ఈ భూమిని ఎవరు ఎత్తుకపోలేరు. 100%. అంటే అంటే భూమి కొంట బెటర్ అంటారా, బంగారం కొంట బెటర్ అంటారా? మంచి క్వశ్చన్ వేసినావు శివ. మోస్ట్లీ ఏంటనంటే మన మధ్యతరగతి మైండ్ సెట్ ఎంతసేపటికి కూడా బంగారం కొనాలి, పైసలు ఉన్నాయంటే బంగారం రేటు పెరుగుతుంది. గత 1 year నుంచి 9 months నుంచి 2 months నుంచి రోజుకి జనాల మైండ్ సెట్లలో ఏమవుతుందనంటే బంగారం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది బంగారం? నాకు అర్థమవుతలేదు. ఏం పెరుగుతుంది బంగారం కన్నా విలువైంది భూమి. బంగారం కన్నా 100 రెట్లు విలువైంది భూమి. నేను విత్ డాక్యుమెంట్స్ తోటి ప్రూవ్ చేస్తా. నా ల్యాండ్ రేటు కన్నా బంగారం రేటు 10 years బ్యాక్ ఇప్పుడు చూసుకుందాం. 10 years బ్యాక్ నేను ఇచ్చిన ప్లాట్ ఏంటి, ఇప్పుడు నేను ఇచ్చే రేట్ ఏంటి ఒక్కసారి చెప్పండి అది. అయితే మంచి క్వశ్చన్ వేసారు. కాకపోతే ఇది మన ప్రేక్షకులకు, ఎందుకనంటే నేను నీ మీద ఉన్న ఇంప్రెషన్ తోటి, ఎందుకనంటే నువ్వు అంటే నాకు చాలా అభిమానం కనుక మన ఛానల్లో చూసే కొంతమంది అయినా ఈ అవేర్నెస్ వచ్చి వాళ్ళైనా మారితే నాకు చాలా సంతోషం. బంగారానికి నేను వ్యతిరేకం కాదు, కానీ బంగారం కన్నా విలువైంది భూమి అంటున్నా. ఓకే, ఇది ఏంది అని అన్నది నేను బోర్డు మీద నీకు క్లియర్గా చెప్తా, మన ప్రేక్షకులకు కూడా నీట్గా అర్థమవుతుంది. సార్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే శివ, నువ్వు అన్నావు కనుక నీకు ఒకవేళ ఇది ఇక పెడతాం, మనం పెట్టిన తర్వాత ఇది చూస్తారు ఇక నిన్ను నన్ను వేసుకుంటారు కామెంట్లు. ఎందుకు? ఇగో ఏందని అంటే కామెంట్లకు చేతులే కదా. లేదు, నాకు చూడాలనిపిస్తుంది. ఆ లెక్క ఏందో నాకు చెప్పండి. నేను ఆ లెక్క చెప్తా, నిరూపించి తీరుతా. ఇది ఎవరైనా నిన్ను క్వశ్చన్ చేస్తే మళ్ళీ మనం ఆ క్వశ్చన్ చేసిన నీ స్టూడియోలోనే విత్ డాక్యుమెంట్స్ తోటి, నేను విత్ నా ప్రీవియస్ కస్టమర్లతోటి నేను వచ్చి ప్రూవ్ చేస్తా. ఓకే, అంటే ఇప్పుడు బోర్డు ఉందా? బోర్డు ఉంది. సరే, ఒక్కసారి బోర్డు అరేంజ్ చేస్తే తప్పకుండా ఇప్పుడే. సో ఫస్ట్ టైం ఇప్పటి వరకు మనం ఏ ఇంటర్వ్యూలో కూడా మనం బోర్డు ఏర్పాటు చేయలే, ఎప్పుడు అసలు బోర్డునే యూజ్ చేయలే. సో ఫస్ట్ టైం మరి అన్న ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. సో అంటే గోల్డ్ ల్యాండ్ సో వేటిపై ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది క్వశ్చన్ అడిగిన నేను, దానికి మీరు చెప్తున్నారు. ఇప్పుడు నా ఉద్దేశం ఒకటే శివ, నువ్వు అడగంగానే నేను కూడా మరి బోర్డు అనే వరకలు నాకు కూడా కొత్తగానే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కనీసం మన శివ స్టూడియో ప్రేక్షకులకైనా కొంచెమైనా మనం కొంచెం అవేర్నెస్ కల్పిస్తే మంచిదేమో అన్నది నా ఉద్దేశం. ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసి ఒక్కరు మారి నా దగ్గర అని కాకుండా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది నా ఉద్దేశం. మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ 2013లో శివ దగ్గర 16 lakhs ఉన్నాయి. ఓకే, ఇదే 2013లో నా దగ్గర 16 lakhs ఉన్నాయి. ఓకే, ఇది ల్యాండ్, ఇది గోల్డ్. ఓకే, సో నేను 2013లో నేను చేసిన వెంచర్లో నేను 8,000 రూపాయలకు గజం అమ్మిన. అంటే నీ దగ్గర ఉన్న 16 లక్షలకు నా దగ్గర ఒక 200 గజాలు వస్తుంది. ఓకే, 200 square yards నీకు వస్తుంది. సో నీ 16 లక్షల రూపాయలు ఇది ఇన్వెస్ట్ చేసినావు. అవును, 2013లో. మరి నా దగ్గర ఉన్న 16 లక్షలల్లా నేనేం చేసినానంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజు మనకు గోల్డ్ 30,000 రూపాయలు తులం ఉంది. ఓకే, నాకు ఈ 16 లక్షలకు నాకు ఒక 53 తులాల గోల్డ్ వచ్చింది. సో ఇక్కడ 53 తులాల గోల్డ్, ఇక్కడ 200 గజాల గోల్డ్, 16 లక్షలు ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ 8,000కు తీసుకున్న ప్లాటు ఈరోజు 75,000 గజం నుంచి 80,000 దగ్గర అయింది. ఇప్పుడు 2026లో 2026. ఓకే, ఈచ్ 1 square యార్డ్ రేట్ అంటే 200 గజాలకు నీ అమ్ముకున్నావు అనుకో, నీకు ఇక్కడ ఎంత వచ్చింది అని అంటే
1,60,00,000 వచ్చింది. అవును. 1,60,00,000 ఈడ వచ్చింది. మరి ఇక్కడ 53 తులాలు నా దగ్గర గోల్డ్ ఉంది. ఇప్పుడు ఈ గోల్డ్ నేను మార్కెట్లో అమ్ముతాను, 1,50,000 ఇప్పుడు గోల్డ్ ఉంది. అవును. సో ఈ 1,50,000 గోల్డ్ తులంకి ఉంటే 53 తులాలు 1,50,000 వేసుకుంటే నీకు అరౌండ్ 79,50,000 అవుతుంది. వేసుకో 80 lakhs వేసుకో. ఓకే. 50,000కి ఏమో. గోల్డ్ కొన్న నా దగ్గరనేమో 80 లక్షలు ఉన్నాయి ప్రజెంట్ 2026. ల్యాండ్ కొన్న నీ దగ్గరనేమో 2026లో 1,60,60,00,000 ఉన్నాయి. సో ఈ క్యాలిక్యులేషన్ తప్పని ఎవరన్నా ప్రూవ్ చేస్తే 2013లో నేను చేసిన వెంచర్ ఉంది. ఓకే. నా కస్టమర్లు ఉన్నారు. అంటే 2013లో మీరు చేసిన వెంచర్ అప్పుడు 8,000 ఉండే, అప్పుడు 8,000కి ఇప్పుడు 80,000 అయ్యింది. ఇప్పుడు 75 నుంచి 80,000 అయింది. ఏడా ఇది? ఇది హైదరాబాద్లోనే. హైదరాబాద్. ఓకే. దీన్ని బట్టి చూస్తే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడం బెటర్. 2013లో ఇప్పుడు మనం నిలబడ్డ చోట 50,000 గజం ఉంది. అవును. ఇలా 5 లక్షల రూపాయలు గజం. 2013లో ఏ చోట పెరగలే. అవును. ఒక నీ ఏరియా నా ఏరియా అనను. తెలంగాణ మొత్తంలో 2013లో ఉన్న రేట్ ఏంటి, అవును, 2026లో ఉన్న రేట్ ఏంటి? అవును. గోల్డ్ 2013లో ఉన్న రేట్ ఎంత, అవును, ఇప్పుడున్న రేట్ ఎంత? సో ఒక్క మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏం ఆలోచిస్తానంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది, గోల్డ్ రేట్ పెరుగుతుంది, గోల్డ్ రేట్ పెరుగుతుంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ రకంగా నష్టపోతున్నాం. అవును. సో దీన్ని ఎత్తుకొని పోతారు. దీన్ని ఎవరైనా ఎత్తుకొని పోతారా? అవును. ల్యాండ్ని ఎవరు ఎత్తుకొని పోయారు? ఇందాక నేను అన్నట్టు పేపర్లకు చెదలు పట్టినాయి అనుకో, సీసీ కాపీలు ఉన్నాయి. అవును. బిడ్డ పెళ్ళికి తండ్రి ఇచ్చే భరోసా. ఒక వ్యక్తికి తన రిటైర్మెంట్ భరోసా. ఎవరిది ఎట్టినా పెట్టకపోయినా ప్రాపర్టీ ఉందని అంటే ఎవడైనా పెడతాడు బుక్కడంత. కానీ నిజం చెప్పారన్న, సూపర్. నిజంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అన్నట్టు జస్ట్ నార్మల్గా ఈ ఎగ్జాంపుల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో సూపర్ అన్న మీరు. ఇది మీరు 2013లో మీరు ఏ గూగుల్లో కొట్టుకున్నా కానీ 28,000 నుంచి 30,000 గోల్డ్ రేట్ ఉందని ఎవరికైనా తెలిసిపోతుంది. ల్యాండ్ అనేది నా ఒక్క దగ్గరనే వచ్చి చూసుడు అనేది కాదు, మీ సరౌండింగ్లో కూడా మీరు గమనించుకుంటే ఏడనైనా కానీ ఇందాక నేను అన్నట్టు పల్లెలు పట్టణాలు మహానగరాలు అట్లా మారుతున్న క్రమంలో 2013లో మన సిటీ పరిస్థితి ఏంది, 2026లో మన తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది అన్నది మీరు చూస్తారు కనుక నేను మన ప్రేక్షకులకు కోరుకునేది ఏంటంటే గోల్డ్ కన్నా ల్యాండ్ బెటర్. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా. సో మొత్తానికి పిఎల్సి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మీరు ల్యాండ్ కొనాలని చెప్పేసి ఇండైరెక్ట్గా మీరు చెప్పారు, అంతేనా? బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఎందుకనంటే జనాలకు కొంచెం అంత అవేర్నెస్ కావాలి. కాదు, పిఎల్సి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ల్యాండ్ కొనాలా వద్దా? 100%. నేను తులం రేటుకే ఇక్కడ మేము ప్లాట్ అవైలబుల్ ఇస్తున్నాము. అంతకుముందు ఏంటంటే జనాలకు అవేర్నెస్ అనేది. కానీ నేను ఒకటి చెప్తా. సో ఇప్పటి వరకు ఏ రియల్ ఎస్టేట్ సంస్థ ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిందని నేనైతే ఎప్పుడు అనుకోలే. సో ఫస్ట్ టైం వీళ్ళే అనుకుంటా నాకు తెలిసి. నాకన్నా మంచిగా చెప్పే ఉద్దండులు మార్కెట్లో ఉన్నారు. నేను కానీ నిజం చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళు కాలేజీలలో ఉంటే బెటర్. ఆ చదువు మంచిగా చదువుకుంటారు, ఎందుకంటే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు ఒక్కసారి. సో ఇది మాత్రం అంటే ఇది చూసిన వాళ్ళు కొంచెం ఆలోచిస్తే పక్క వాళ్ళు ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. 100%. ఇది ఈ 1,50,000 రూపాయలకి మేము ప్లాట్ ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు మా జడ్చర్లలో నేను అన్నట్టు ఇప్పుడు ఆఫర్ నడుస్తూ ఉంది. ఈ వీడియో మళ్ళీ 5-6 నెలలకు 2 నెలలకు 3 నెలలకు సమ్మర్ పోయిన తర్వాత చూస్తే కాదు, కానీ ఇప్పుడు 4,83,000 ఉన్నది. 4,000ది రౌండ్ ఫిగర్గా 3.5 లక్షలకు అక్కడ. నారాయణఖేడ్లో 1,50,000కి మీరు అన్నట్టు తులం రేట్లోనే ఒక ఐఫోన్ వస్తలేదు. మనం వాడే ఫోను ఐఫోన్ అనే కాదు, ఇవాళ రేపు చూస్తున్నాం బండ్లు 3 లక్షలు 4 లక్షలు డిప్రిసియేషన్ పడిపోతూ ఉంటుంది వెహికల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే. ఫస్ట్ ఇయర్ 15 అంటాడు, నెక్స్ట్ ఇయర్ 10 అంటాడు. ఇవాళ ఒక 10 లక్షలు పెట్టి మనం కారు కొన్నామని అంటే 2 సంవత్సరాలకు దానికి 5-6 లక్షలకు కూడా కొంటోడు గతుండదు. అదే ల్యాండ్ 10 లక్షలు పెట్టి 1,50,000 పెట్టి తీసుకో, నెక్స్ట్ ఇయర్ అదే
అది కాస్త డబల్ అని అనకపోయినా కానీ కనీసం 75,000 పెరిగినా కానీ పెరిగినట్టే కదా నీకు. సో ఇప్పుడు మనం ఇది చెప్పండి అని అంటే అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి సార్ చెప్పేస్తారు. సార్ కూర్చోండి, మనం ఇంకా మాట్లాడాలి. ఓకే. నాకు తెలిసి మనోళ్ళు కూడా షాక్ కావచ్చు ఈ లెక్కలన్నీ చూసి. అసలు నాకే షాక్ అనిపించింది అది చూసి. ఇప్పుడు 100% శివ, నువ్వు ఆ బోర్డు మీద నేను క్లియర్గా చెప్పినా నీకు. అవును. 2013లో నేను ఇందాక నేను చెప్పినట్టు నా జీవితం, నా కెరియర్లో ఫస్ట్ వెంచర్లా నేను కూడా అనుకోలే. అప్పుడు ఆ వెంచర్ చేసినప్పుడు నేను 8,000 రూపాయలకు గజం ఇచ్చిన అని చెప్పి. అవును అవును. 8,000 రూపాయలకు గజం ఇస్తే 200 గజాలు 16 లక్షలకు నా దగ్గర కొనుక్కున్నాడు. ఇందాక నేను బోర్డు మీద క్లియర్గా చెప్పినట్టు. అదే గోల్డ్ మ్యాన్ ఏదైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన పర్సన్ 16 లక్షల రూపాయలు ఆ రోజు 30,000 రూపాయలు ఉంది 2013లో గోల్డ్ రేటు. ఆయనకు ఒక 53 తులాలు ఆయనకు వస్తే ఈయనకు ఒక 200 గజాలు వచ్చింది 16 లక్షలు. ఇలా 53 తులాల రేటు నీకు ఓవరాల్గా 1,50,000 వేసుకున్నా 79,000 నుంచి 79 లక్షల నుంచి 80 లక్షలు దాటుతలే. అవును. అదే నా 8,000 రూపాయలకు నేను గజం ఇచ్చింది 75,000 నుంచి 80,000 అయింది, దాదాపు 1,50,00,000 వచ్చింది. అంటే నీకు ఆ లెక్కల ప్రకారం చూస్తే డబల్ అయినట్ట కానట్ట? డబల్ అయినట్టే. ఇంకొకటి నేను నిన్ను అడుగుతున్నా, ఏమనుకోకు, డిస్టర్బ్ చేస్తున్నా. ఓకే. ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా, ఎందుకనంటే నేను ఏడికి పోతాడా నేను కస్టమర్లను చేసుకోవడానికి ఇది చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను చేసే పని ఇది కనుక బెస్ట్ ప్రాపర్టీ అడ్వైజర్గా నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరు కూడా ఏడు ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని నన్ను అడుగుతూ ఉంటారు కనుక నేను వాళ్ళకు చెప్తా ఉంటా. శివ, నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఇందాక నేను గోల్డ్ ల్యాండ్ చెప్పాను, గోల్డ్ ఎత్తుకపోతారు, ల్యాండ్ ఎత్తుకపోరు, ఇది ఓకే మంచిది. ఇక నీ కబోర్డుకి చెదలు వచ్చే పేపర్లు కొడితే తప్ప నేనేం చేయలేను. కానీ అయినా పేపర్లు పోయినా కానీ నీకు కావాలంటే ఈసీలు సీసీ కాపీలలో నీ డాక్యుమెంట్. బంగారం కొంటాం, బంగారం ఎప్పుడైనా ఇంట్లో పెడతామా? వానికి తుమ్మితే బంగారం తీసుకోవాలి, పెట్టాలి. లాకర్లో పెట్టేటోడు కరువు. ఇంట్లో చెప్తాం లాకర్ అని, లాకర్లో ఏడో పెడతాం, వాడు పోయి తాకట్టు పెడతాడు. ఓకే. దాన్ని వాడు లాకర్, అదే కదా లాకరు. వాడు చెప్తాడు ఏడుందండి బంగారం అంటే లాకర్లు, లాకర్లో కాదు తాకట్లు ఉంది. ఓకే. వాడు ఏం చేస్తాడు, బంగారం రేటు పెరుగుతుందిగా అన్న ఒక ఉద్దేశంలో ఇవాళ ఏంది 1,00,000 రూపాయలకు బంగారం పెరుగుతుంది అని చెప్పి ఇంట్లో ఉన్న పైసలు తీసుకొని పోయి దానికి బంగారం కొనేస్తాడు. మళ్ళీ ఏదైనా కష్టం రాగానే తీసుకొని పోయి దాన్ని 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తీసుకొని పోయి గోల్డ్ లోన్ తీస్తాడు. ఇక నువ్వు ఏం చేసినట్టు? ఇప్పుడు ఈడ బంగారం రేట్ ఎంత పెరుగుతుందో దీన్ని ఇంతమంది నువ్వు మిత్తి కడుతున్నట్టే. ఎవరైనా ఈజీ ఇన్వెస్ట్మెంట్ బంగారం అనుకొని బంగారాన్ని కొంటారు, దాన్ని తీసుకొని పోయి ఏంటంటే ఏ చిన్న కష్టం రాగానే తీసుకొని పోయి తాకట్టు పెడతారు. అంటే ఈజీగా నీకు కనిపించే ఏదైతే ఉందో ఇది పెట్టేసేయాలి, మన అవసరం తీర్చేసుకోవాలి. ల్యాండ్ ఉందనుకో దాన్ని ఎవరు ఇది చేయలేరు, దాన్ని పెద్దగా ఏమి ఇది చేయలేము కనుక అది ఫిక్స్డ్ అసెట్. దాని గురించి మన మైండ్ అటు పోదు. రేపు అమ్ముకుందామన్నా కానీ ఇలా 5,000కు కొన్నా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలకు 8,000 9,000 10,000 అవుతూ ఉంటుంది. ఫిక్స్డ్గా వచ్చినా కానీ మళ్ళీ నీ అవసరాలు ఏవైతుంటాయో దాన్ని అమ్ముకున్నా కొంచెం డబ్బులు వాడుకొని మళ్ళీ ఇంకెక్కడన్నా తక్కువ రేటు ఉన్న కాడ ఇన్వెస్ట్ చేసుకుంటే అది మళ్ళీ ఇంకో 4 రోజులు కాగానే కల్పవృక్షం లెక్క పెరుగుతూనే ఉంటుంది. సో ల్యాండ్ అనేది బెటర్ ఇన్వెస్ట్మెంట్. చాలామందికి అవేర్నెస్ లేక ఏంటంటే టీవీలల్లో పేపర్లల్లో డైలీ గోల్డ్ రేటు పెరుగుతుంది అనేవారికల్లా మన మధ్యతరగతి వ్యక్తులు ఆ గోల్డ్ మీదకి అనేది బాగా మొగ్గు చూపించి ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకొని పోయి దానికి పెట్టి మళ్ళీ దాన్ని తీసుకొని పోయి తాకట్టుకు పెడతాం. ఓకే, ఇది జరుగుతుంది. సో దయచేసి నా అడ్వైజ్ ఏంటనంటే ఇది మానుకుంటే, ఇందాక నేను అన్నట్టు నీకు ఒక చిన్న పాప ఉంది 5 సంవత్సరాలు, ఆ పాపను నమ్ముకో, ఆ పాప మీద ఇన్వెస్ట్ చేయి, మర్చిపో. నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇది రియల్ ఎస్టేట్, భూమి మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినావు అనుకో, అప్స్ అండ్ డౌన్స్ ఎలా రాత్రి వండుకుంటావు, పొద్దున కనబడితే సుక్కలు కనబడితే, లేకపోతే సుక్కల్లో చంద్రుని అవుతావు. నీకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి పర్మనెంట్ డ్రీమ్లో నీకు పర్మనెంట్ స్టార్స్ కావాలా, లేకపోతే ఇందాక నేను స్టాక్ మార్కెట్లో సుక్కలు కావాలా, లేకపోతే సుక్కల్లో చంద్రుని కావాలా అన్నది నువ్వు ఆలోచన చేసుకో. నాకు తెలిసిన బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఈసే ల్యాండ్ అని నేను అంటా. సో ఇంత బాగా మాట్లాడుతున్నా అంటే మీ దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అడిగే క్వశ్చన్లకి ఎట్లాంటి సమాధానాలు ఇస్తారు, ఏం అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్లు కస్టమర్స్ ఎక్కువ? సర్వసాధారణంగా నా దగ్గరకు వచ్చేది చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీల కాడికి వెళ్ళి మొదలు పెడితే డైలీ లేబర్ కూడా ఉంటా ఉంటారు. ప్రతి చిన్న వ్యక్తి నా కస్టమరే కావాలి, ప్రతి పెద్ద వ్యక్తి నా కస్టమరే కావాలి అన్నది ఒక ఇదిలో పోతూ ఉంటాం.
అయితే వాళ్ళకి ఏంటనంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం సాఫ్ట్వేర్ పిల్లలేమో ఏంటనంటే ఇది ఏ రేంజ్లో అవుతుంది సార్, వాళ్ళకి ఏం కావాలనంటే ఏంటి రిక్రియేషన్స్ టైప్ కావాలి సమ్మర్లో. అంటే ఇప్పుడు ఏంటి వీకెండ్స్లో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అలాంటివి కొన్ని ఇది చేస్తూ ఉంటారు. ఇంకొకటి మోరోవర్ నేను మీకు చెప్పడం మర్చిపోయినా, మన వెంచర్లలో ఏంటంటే రిసార్ట్ మెంబర్షిప్ కూడా మన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీకెండ్స్లో వాళ్ళు ఇయర్లీ 2 times విత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్ళొచ్చు, మన రిసార్ట్లో స్టే చేయొచ్చు. 2 వెంచర్లలో కూడా సేమ్ అలానే ఉంది. సో ఇంత తక్కువ బడ్జెట్లో రిసార్ట్ కూడా ఇచ్చేస్తా ఉన్నాం. ఇంకా వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఏముంటాయి, ఈ రీల్స్ చూసే అడుగుతుంటారు, ఈ 50 years డాక్యుమెంటు, ఈ లింక్ డాక్యుమెంట్లు, ఆ లింక్ డాక్యుమెంట్లు అని అంటే అది సర్వసాధారణం ఉండేటి ఆ చిన్న విషయాలు కూడా అడుగుతూ ఉంటారు. మేమైతే మాత్రం మా దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్కి కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆయన గీసి ఎలా సెర్చ్ చేసుకోవాలి ఏంటి, మీది ఆన్లైన్లో ఎక్కిందా లేదా, పాస్బుక్ ఎవ్రీథింగ్ ఎటాల్ అన్నీ కూడా కొట్టి చూపించి ఆయనకు ఆ సర్వీస్ మనం ఇస్తున్నాం కనుకనే మనకు పాత కస్టమర్లే మళ్ళీ రిపీటెడ్గా వచ్చి మన దగ్గర కొనడం జరుగుతుంది. అంటే మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, అంటే ఈ లింక్ డాక్యుమెంట్స్ అని ఎందుకు అడుగుతున్నారు అంటే సోషల్ మీడియా వీళ్ళు చూసి భయపడుతున్నారు. అంటే వీళ్ళు ఇంతగానం అంటున్నారు, నిజంగా డాక్యుమెంట్స్ కావాలేమో 50 years నుంచి అన్నట్టు భయం పడుతున్నారు చాలామంది. ఇంకోటి రియల్ ఎస్టేట్లో మోసాలు బాగా జరుగుతున్నాయి అన్నట్టు కూడా వింటున్నాం. అంటే అందరు కొన్న తర్వాత సో ఎస్కేప్ అవ్వడం ఇవి జరుగుతూ ఉన్నాయి. సో మోసాలు జరుగుతున్నాయా లేదా అంటే మీరు ఏం చెప్తారు? మోసాలు అనేది రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఒకటే అని నేను అన్నాను, ప్రతి సెక్టార్లో కూడా మోసాలు ఉన్నాయి. మోసాలు లేని చోటే లేదు. మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు సమాజంలో. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఏంటి అని అంటే ఈరోజు చేసిన పాపం ఈ జన్మలనే నువ్వు అనుభవిస్తావు, ఇంకో జన్మల దాకా కూడా ఇదైతే లేదు. సో పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పూచమ్మ కొడుతుంది అన్నట్టు మోసాలు అనేది ప్రతి ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్ విషయంకి వచ్చే వరకు ఏంటి అని అంటే ఈ ప్రీ లాంచ్లు ఇలాంటి వాటి వల్ల ఏంటి అని అంటే కస్టమర్లకు వాళ్ళు కొంచెం టెంప్ట్ అయిపోయి తక్కువ బడ్జెట్ వస్తుంది కదా అని చెప్పి వెళ్ళి కొనడం జరుగుతూ ఉంటుంది. ఆ మనీ ఫ్లోయింగ్ అనేది ఎప్పుడైతే కంపెనీకి ఆ ఆఫర్లో వస్తుందో ప్రీ లాంచ్లో అది కరెక్ట్గా యూటిలైజ్ అనేది చేయక కొన్ని కంపెనీలు మిస్యూజ్ చేసి కొంచెం లాస్ కావడం అనేది జరిగింది. అది నువ్వు అన్నట్టు వాస్తవమే. కాకపోతే ఏంటంటే మనం ప్రాపర్గా అలాంటి తక్కువ రేట్ వస్తుంది అని ఎప్పుడు కూడా టెంప్ట్ కావద్దు. తక్కువ రేట్ వస్తుంది అంటే ఎందుకు తక్కువ రేట్ వస్తుంది ఏంటి, అసలు వీళ్ళ పేరు మీద ల్యాండ్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా జరిగినాయా, వీళ్ళు డెవలప్మెంట్స్ చేస్తారా, ప్రీవియస్ వెంచర్లు ఏంటి, ఎందుకనంటే ఇవన్నీ కూడా క్లియర్గా 1-2 సార్లు అడిగి కనుక్కొని మన వాళ్ళ దగ్గర అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ క్లియర్గా తీసుకొని బలవంతంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కడ చేయకూడదు. బలవంతంగా ఇన్వెస్ట్మెంట్స్ అసలు మీరు చేయొద్దు. మా కంపెనీలోనైతే దయచేసి బలవంతంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొద్దు. ఆనందంగా హ్యాపీగా వచ్చి మీకు అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఓకే. సో అంటే ఫెసిలిటీ గురించి ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, సో రిసార్ట్ అని చెప్పేసి. సో దానికన్నా అంతే ఉన్నాయా, ఇంకా దానికన్నా ఏమైనా ఉన్నాయా? తప్పకుండా శివ, ఎందుకనంటే ఇప్పుడు సిటీలో ఈ పొల్యూషన్కి దీనికి దానికి బాగా జనాలు ఇదైపోయి వీకెండ్ వచ్చే వరకల్లా ఇప్పుడు మనం చూసినట్టయితే 10 to 15 years బ్యాక్ అనంతగిరి వైపు చాలామంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అనంతగిరి వైపు కాకుండా కూడా మా నారాయణఖేడ్ వైపు కూడా చాలా రిక్రియేషన్స్గా వీకెండ్కి సాఫ్ట్వేర్ అనేది మళ్ళింది. వీకెండ్ స్టేస్ అనేది కెనోపీ టెంట్స్ తోటి, ఫైర్ క్యాంప్స్ తోటి మన దగ్గర ఉంటా ఉన్నారు. మన ప్రీవియస్గా కొన్న కస్టమర్స్ వాళ్ళు చాలా రిలాక్స్ మోడ్లో వెళ్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఉత్సాహం చూసి మాకు కూడా అనిపిస్తూ ఉంది, సరే భారం అయినప్పటికీ కూడా స్విమ్మింగ్ పూల్స్ కూడా అరేంజ్ చేయాలి వీళ్ళకు అన్న ఇదేంది. అందుకనే నేను ఇందాక చెప్పినట్టు రిసార్ట్ కూడా ఇచ్చేసి చిన్నపాటి ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి అటాచ్డ్ కిచెన్ తోటి ఒకటి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. అది ప్యూర్లీ కస్టమర్లకే వాళ్ళు వాడుకోవచ్చు. సో మంచి పిల్లలు ఆడుకోవడానికి పార్క్, సో అలాంటివన్నీ కూడా మన వెంచర్స్లలో మనం ఇవ్వడం జరుగుతుంది కస్టమర్లకు. సో అంటే చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే పిఎల్సి ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గరనే నేను ఎందుకు తీసుకోవాలి అన్నట్టు. సో ఎందుకు తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు చెప్పాను శివ, ఇందాక నేను నీకు చెప్పినట్టు బోర్డు మీద నా దగ్గర 2013లో తీసుకున్న కస్టమరు 8,000కి తీసుకున్న 75,000 80,000 అయింది.
అంటే 9 నుంచి 10 9 to 10% ఇంక్రీజ్ అయింది. అది కాకుండా నా దగ్గర ప్రీవియస్ 3 years బ్యాక్ నేను 120 కమ్మిన వాళ్ళు ఇలా 4 lakhs దగ్గర ఉన్నారు. అంటే మీ దగ్గర తీసుకుంటేనే పెరుగుతుందా, వేరే వాళ్ళ దగ్గర కొంటే పెరగదా? నేను అలా అనను, కాకపోతే ఏంటనంటే కస్టమర్కి మెయిన్ సర్వీస్. ఒక వెంచర్ స్టార్ట్ అయింది అని అంటే ఆ వెంచర్ని మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కస్టమర్కి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మనం ఏదైతే చెప్పినామో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అనేది ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. సో అలా కంప్లీట్గా ప్రీవియస్ మీరు ప్లాట్ కొనే ముందు వ్యక్తితో పాటు కంపెనీ ప్రీవియస్ చేసిన వెంచర్లు, అందులో ఉన్న డెవలప్మెంట్స్, వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ కూడా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అన్నది నా ఉద్దేశం. సో అంటే మీ దగ్గర కొనే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ వేసిన శివ, ఇది మన ప్రేక్షకులకు నేను చెప్తా. ఒక తండ్రి తన కూతురు భవిష్యత్తు కోసం కొనే ప్లాట్ శివ, అది ఆమె పెళ్లి భరోసా. ఒక వ్యక్తి తన రిటైర్మెంట్ కోసం కొనే ప్లాట్ శివ, రేపు పొద్దుగాల ఎవరైనా పెట్టినా ఒకడంత వేసినా వేయకపోయినా కానీ ఆ ప్లాటే ఆయన భవిష్యత్తుకు భరోసా అవుతుంది. ఆ ప్లాట్ ఉంది కనుక ఎవరైనా కానీ ఆ ముసలితనంలో వాళ్ళని చూసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. సో మనం ఇచ్చే ప్లాట్ అనేది అమ్మాయికి పెళ్ళి భరోసా అవుతుంది, ఒక వ్యక్తికి రిటైర్మెంట్ భరోసా కూడా అవుతుంది. సో ప్లాట్ అనేది ఎప్పటికైనా కానీ తరిగిపోని ఆస్తి. అది భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినోడు చరిత్రలో నష్టపోయినట్టు ఎక్కడా లేదు. సో బెటర్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవడం అనేది నా వ్యక్తిగతమైన ఆలోచన. ఓకే, కానీ సూపర్ అన్న. అంటే మీరు మాట్లాడుతుంటే మీ మాటలల్లో నిజాయితీ అనేది కనిపిస్తుంది. అంటే మీరు చెప్పే మాటలు కానీ ఇప్పుడు మీరు 2 చెప్పడం జరిగింది. అంటే ఒక తండ్రి ఒక కూతురు భవిష్యత్తు కోసం కొనొచ్చు అని చెప్పి, అదేవిధంగా ఒక ఉద్యోగి ఫ్యూచర్లో ఆయనకి ఎట్లుంటుంది అనే దానికి కూడా కొనొచ్చు అని. ఒకవేళ రేపు పొద్దున పిల్లలు చూడకపోతే, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఈ సమాజంలో ఇప్పుడున్న ఈ జనరేషన్లో తల్లిదండ్రులను పిల్లలు అసలు చూడట్లేదు. సో వాళ్ళను ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్లను అట్టిట్లా చేస్తూనే ఉన్నారు. సో దానికి బదులు వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని వీళ్ళ మీద ఒకటి భరోసా ఒకటి కొని పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది అనేది చాలా బాగా చెప్పారు అన్న మీరు. మీరు అన్నట్టు శివ, ఇప్పుడు ఎంతమందికి గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, సాఫ్ట్వేర్లు ఉన్నారు. సాఫ్ట్వేర్లో కూడా నువ్వు ఎన్ని రోజులు సాఫ్ట్వేర్ పని చేయగలుగుతావు? అవును. మా అంటే నీ కెరియర్ స్టార్ట్ అయినాక 8 నుంచి 10 సంవత్సరాలు చేసే వరకు నీ దగ్గర ఉన్న పిప్ అంతా అయిపోతుంది. సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంకా కొత్త అప్డేట్ టెక్నాలజీ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొత్త సాఫ్ట్వేర్లు వస్తూనే ఉంటాయి, అక్కడ మీ కెరియర్ అనేది ఆగిపోతాం. సో గవర్నమెంట్ ఉద్యోగస్తులకేమో రిటైర్మెంట్ పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఏడ రిటైర్మెంట్ ప్లాన్ అనేది లేదు. మనం ఎన్ని చూస్తలేము రోజు పేపర్లలో, న్యూస్లలో. అంటే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను చూడరు, ఇక ఖచ్చితంగా పోయి ప్లాట్ కొనాలి అని నేను అంటలేను. నేను అనేది ఏందని అంటే ప్లాట్ల మీద, ల్యాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఏ విధంగా ఉంటుందని అంటే కొని మర్చిపోవాలి. ఈ రోజే కొని రేపే వచ్చి ఏం సార్ నా ప్లాట్ పెరగలేదా అని అంటే, ప్లాట్ మీద, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మినిమం మెచ్యూరిటీ టైం అనేది 5 years. ఓకే, ఇది స్టాక్ మార్కెట్ కాదు. ఓవర్ నైట్ సుక్కలు కనబడ్డారు. ఆ ఓవర్ నైట్ సుక్కలు కనబడతాయి, ఓవర్ నైటే సుక్కల్లో చంద్రుని కూడా అయిపోతావు ఆ స్టాక్ మార్కెట్లో. అయినా చూస్తూనే ఉన్నాం చాలా మంది చూస్తాం. సో ల్యాండ్ మీద అనేది మీరు ఇన్వెస్ట్ చేసినాక 5 years దాకా దాన్ని మర్చిపోండి. అది డబల్కి 100% అవుతుంది. అది ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రాపర్ కంపెనీలలో ప్రాపర్ డెవలప్మెంట్స్ అయ్యే. ఇప్పుడు నేను చెప్పినట్టు మన బెంగళూరు హైవే కానీ, ముంబై హైవే సైడ్ కానీ, మనం ఇక్కడ చూసుకుంటే నిమ్స్కు దగ్గరలో, అక్కడ చూసుకుంటే పోలేపల్లి స్విజ్, ఇట్లా ఇండస్ట్రియల్స్ కారిడార్స్ ఎక్కడైతే మనకి ఇప్పుడు వస్తున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు న్యూస్లలో. ఆ ఏరియాలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీగా మెచ్యూరిటీ అవుతుంది. మీ భవిష్యత్తుకు ఇందాక నేను అన్నట్టు ఒక తండ్రికి కూతురు పెళ్లి భరోసా, ఒక వ్యక్తికి తన భవిష్యత్తు భరోసా అన్నట్టు ల్యాండ్ అనేది బెటర్ ఇన్వెస్ట్మెంట్ కంపేర్ టు గోల్డ్ అన్నదే నా వాదన. ఎంతవరకు చదువుకున్నారన్న మీరు? నాది MBA కంప్లీట్ అయిపోయింది శివ. ఓకే, కానీ మీరు మాట్లాడుతుంటే మీ దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు అన్న, నిజం చెప్పాలంటే. అంటే ఒకటి నేను ఇందాక అన్నట్టు కులము రియల్ ఎస్టేటు, మతము రియల్ ఎస్టేటు అన్నది నేను చెప్పాను కదా. సో ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్లోనే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పెరిగిన కనుక, సో ఎంతో మంది డిఫరెంట్ పీపుల్స్ని మనం కలుస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం కనుక ఒక చిన్నపాటి కూరగాయల వ్యాపారస్తుని కనుక మొదలు పెడితే మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుని దాకా నా కస్టమర్లు కనుక మనం డైలీ డిఫరెంట్ వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం కనుక,
సో ఎవరి మైండ్ సెట్ ఏందని అన్నది నాకు క్లియర్గా తెలుసు. అది కాకుండా ఏందని అంటే మనం కూడా చాలా కింద ఇందాక నేను చెప్పినట్టు ఒక ఏజెంట్ స్థాయి కొడుకు నుంచి నేను వచ్చిన వాడిని కనుక నాకు తెలుసు ఒక అసోసియేట్స్ పడే బాధలు, ఒక రియల్ ఎస్టేట్ నమ్ముకొని జీవించి కుటుంబాలు పడుతున్న బాధలు కూడా నాకు తెలుసు. ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని ఒడిదొడుకులు ఉంటాయి అన్నది నాకు తెలుసు. దాని గురించి మా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా పని చేయొద్దు అన్న దాని మీద కూడా ఒక మంచి థియరీ నా దగ్గర ఉంది. నువ్వు చెప్పమంటే నేను చెప్తా. మరి చెప్పాలి అది మళ్ళీ బోర్డు మీద చెప్పమంటావా లేకపోతే? నాకు అర్థం కావాలి, జనాలకు అర్థం కావాలి కాబట్టి బోర్డు పైన చెప్పండి అన్న ఒకసారి. ఓకే ఓకే తప్పకుండా. శివ నేను నిన్ను గమనిస్తూ ఉంటా, ఎందుకనంటే నువ్వు నాకు తెలుసు కనుక. నువ్వు సంవత్సరంలో ఎన్ని రోజులు పనిచేస్తూ ఉంటావు? సో సంవత్సరానికి 365 రోజులు అనుకుంటా. అవును. సో అన్ని రోజులు పనిచేస్తాను నేను. 365 రోజులు పనిచేస్తావు. కానీ మా రియల్ ఎస్టేట్లు ఏందనంటే నెలల మేము పనిచేసేది 4 సండేలు. 4 సండేలు. ఈ 4 సండేలు మేము ప్రతి సండే కస్టమర్లని సైట్ విజిట్కి తీసుకెళ్ళి క్లోజింగ్లు చేసుకోవడం. అంటే మీ విషయంకి వచ్చే వరకల్లా 365 రోజులల్లా సండేస్ తీసేస్తే 288 రోజులు. ఓకే. సో మీరు వీక్ డేస్ అంటే సండేలు తీసేస్తే 288 రోజులు మీరు పనిచేస్తూ ఉంటారు. ఈ 288 రోజులు మేము ఫాలో అప్లు చేసుకొని నీట్గా మా కస్టమర్లు ఎవరెవరు ఏంది ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు ఎట్లా ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు అవి చూసుకొని మిగతా రిమైండింగ్ ఆ 4 డేస్ మేము సైట్ విజిట్లలో పనిచేస్తే సంవత్సరానికి మొత్తం మీద మనకు వచ్చే 48 నుంచి 53 సండేలు మనం పనిచేస్తాం. మా రియల్ ఎస్టేటు పనితనం అనేది ఆ విధంగా ఉంటుంది. నేను మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ రకంగా మనం చేస్తే ఒక అసోసియేట్ అనేది సక్సెస్ అవుతాడు, ఒక కస్టమర్కి మనం ఏ రకంగానైతే బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది గైడెన్స్ ఇవ్వాలా, మన టైం వేస్ట్ కాకుండా. ఇప్పుడు మార్కెట్లో బాగా వినబడతా ఉంది, రియల్ ఎస్టేట్ లేదు, పడిపోయింది, మార్కెట్ లేదు, ఈ విషయాలు బాగా వినబడతా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఎక్కడ పడిపోలేదు, ఇది తప్పుడు ప్రచారం. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడు, ఆయనకు నెలకు ₹1,00,000 జీతం వస్తుంది, అయిపోయిందా? ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఆయనకు నెలకు 2 లక్షల జీతం వస్తుంది, అయిపోయిందా? ఒక రైతు ఉన్నాడు, రైతుకు పంట మీద వచ్చే లాభాలు ఆగిపోయినాయా? ఎక్కడ ఎవరి బిజినెస్లో ఏమీ ఆగిపోలే. సో నువ్వు అనేది కరెక్ట్ డోర్ నాక్ చేయట్లే. ఓకే, యు నాక్ రైట్ డోర్, అక్కడ నీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది తప్పకుండా ఒక్కసారి. శివ, ఇయర్కి 365 రోజులు వేసుకుంటే 52 సండేస్ వస్తాయి. ఓకే. ఈ 52 సండేస్ అనేది రియల్ ఎస్టేట్ వాళ్ళకు గోల్డెన్ డేస్. ఓకే. మాకు కస్టమరు సండేస్లలోనే టైం ఇస్తాడు. ఈ సండేస్లలోనే మేము కస్టమర్లని సైట్ విజిట్కి తీసుకెళ్ళి, వీక్ డేస్ అనేది చాలా తక్కువ సైట్ విజిట్లు ఉంటాయి, సండేస్లలో మాత్రం చాలా ఎక్కువ సైట్ విజిట్లు ఉంటాయి. నేను మా వాళ్ళకి అనేది ఏంటనంటే, వ్యక్తి 365 రోజులల్లో 52 రోజులు రెస్టింగ్ డేస్ సండేస్. సో ఈ 52 రోజులు తీసేస్తే వాళ్ళు 313 రోజులు కామన్గా పనిచేసే డేస్ సండేస్. అంటే హాలిడేస్ మిగతా ఫెస్టివల్స్ అవన్నీ తీసేయి, కామన్గా నేను చెప్తా ఉన్నా, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో 365 రోజులు అయితే సండేస్ కాకుండా మిగతా రిమైండింగ్ డేస్ ఏదో ఒక ఇంట్లో ఉండైనా ఆఫ్లైన్ ఆన్లైన్ పనిచేస్తూ ఉంటాం. సో ఈ 52 రోజుల సండేస్ని మాకు వర్కౌట్ కావాలని అంటే నేను మా వాళ్ళకి అనేది డేలో 24 అవర్స్లో 16 అవర్స్ ఫ్యామిలీ అండ్ స్లీప్కి వెళ్ళిపోతే 8 అవర్స్ ఉంటుంది. ఈ 8 అవర్స్లో జస్ట్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది 1 అవర్ టు 30 మినిట్స్ వేసుకో. 6 డేస్, ఒక 3 అవర్స్, ఒక వీక్కి వర్కింగ్ డేస్ 6 రోజులు. సో ఓవరాల్గా నువ్వు ఇట్లా వేసుకుంటే 3 గంటలు. ఈ 3 గంటలు అనేది ఎవ్రీ డే ఒక్కొక్క కస్టమర్ మీద నువ్వు 30 మినిట్స్ కాన్సన్ట్రేషన్ చేసినావు అని అంటే, ఈరోజు నువ్వు నాకు కొన్నో కస్టమర్ని అయిపోయింది. తర్వాత నేను ఫ్రెండ్స్, నైబర్స్, నీ రిలేటివ్స్, వీళ్ళ మీద నెక్స్ట్ డే 30 మినిట్స్, ఇట్లా మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ పోతే ఇందులో మనం 50
ఆ 25% మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ వీక్లీ ఒక చిన్న ప్లాట్ మనం అమ్ముకోవచ్చు. ఓకే. సో ఈ రకంగా చూసుకుంటూ పోతే 52 సండేలు నువ్వు సైట్ విజిట్కి రాకపోయినప్పటికి కూడా ఇందులో ఒక 50% వేసుకున్నా కానీ నువ్వు రిమైనింగ్ దాదాపు ఒక 25 సండేస్ నువ్వు సైట్ విజిట్కి రాగలిగినావు అని అంటే 25 విజిట్స్లో నువ్వు క్లోజ్ చేసుకోగలిగినావు అని అంటే జీవితం అనేది చాలా బంగారంగా ఉంటుంది. మొత్తానికైతే మీ రియల్ ఎస్టేట్ వాళ్ళ గురించి చెప్పారు ఇప్పుడు. ఈ రకంగా నేను మా స్టాఫ్ కూడా చెప్పేది అదే, ఈ రకంగా మనం వర్క్ చేసుకుంటూ పోతే మనం రిజల్ట్ అనేది ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే నార్మల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్లు వేరే జాబులు గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి ఏం చెప్తారు అంటే రియల్ ఎస్టేట్కి వచ్చేయండి అని చెప్తారా? నేను ఆల్వేస్ నేను రియల్ ఎస్టేట్కి రండి అనట్లే. మేము రియల్ ఎస్టేట్ వాళ్ళం ఎప్పుడున్నా మాది బెటర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, వీఆర్ రియల్ ఎస్టేట్, వీఆర్ అడ్వైజర్స్, వీఆర్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్స్. మేము మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ని డబల్ త్రిబుల్ చేసే వ్యక్తులం. ఓకే. అయితే ఈడ కంక్లూజన్ ఏం చెప్తానంటే, సో మీరు 6 రోజులు పని చేస్తారు శివ, 6 రోజులకి ఇన్ని గంటలు పని చేస్తారు. సో మా వాళ్ళు 6 రోజులకి రోజుకు 30 నిమిషాలు అన్నా కానీ 3 గంటలు పని చేస్తారు వారంలో. సో దానికి ఒక 10, 20, 25 క్లోజ్ చేసినా వాళ్ళకి ఇన్ని లక్షలు వస్తాయి. సో మీరెంత సంపాదిస్తారు సంవత్సరానికి అని చెప్పేసి మీ క్వశ్చన్. అంతేనా? సరే, ఇప్పుడు నేను యాంకరింగ్ ఆపేసి మీ దగ్గరకు వచ్చి ఒక 1 ఇయర్ వస్తా, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించవచ్చు? అప్పుడు సొసైటీలో జరిగే చాలా నువ్వు తీసే ఏవైతే అవేర్నెస్లు ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి. అప్పుడు నేను పోవాల్సి వస్తుంది ఆడికి. ఓకే. సో నీలాంటి వ్యక్తి అనేది సొసైటీకి సమాజానికి చాలా అవసరము. ఈరోజు మనం చేసింది నా రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రమోషన్ అని నేను అనుకోవట్లేదు. ఇన్వెస్ట్మెంట్ గురించి మనం క్లియర్గా ఒక అవేర్నెస్ మిడిల్ క్లాస్ పీపుల్స్కి, ఒక కూతురి పెళ్లి భరోసా, వ్యక్తి రిటైర్మెంట్ భరోసా, ఇలాంటిది ఈ డిస్కషన్ అనేది జనాలలోకి వెళ్ళి గోల్డ్ కన్నా కూడా చాలా విలువైంది భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవాలన్న ఇలాంటి మంచి మెసేజ్ని నువ్వు రియల్ ఎస్టేట్లోకి వచ్చినావు అంటే మరి నేను ఎట్లా తీసుకోగలుగుతాను? అంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చి మాకు గట్టి పోటీ ఇవ్వద్దని అంటారు, అంతేనా? జస్ట్ కామెడీ చేసిన. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో అంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? అసలు ఆ ఛాన్సే లేదు. అసలు ఆ ఛాన్సే లేదు. తెలంగాణ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుంది, తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు, మా ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇక్కడ తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళందరూ కూడా లాస్ అయిపోతారు, ఇంకా తెలంగాణకు భవిష్యత్తే లేదు అని చెప్పి ప్రీవియస్ చెప్పిన చరిత్రలు చూసుకుందాం. నేను చెప్పింది కాదు. ప్రీవియస్ తెలంగాణ వచ్చినప్పుడు ఇంకా తెలంగాణ భవిష్యత్తే లేదు రియల్ ఎస్టేట్లో అని అన్నాను. మరి ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ ఏ రేంజ్లో రియల్ ఎస్టేట్ పెరిగింది. హైదరాబాద్కి 100 కిలోమీటర్లు మినిమం ఇన్వెస్ట్మెంట్స్ 100-150 కిలోమీటర్ దూరంలో కూడా వెంచర్లు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అనేది హైదరాబాద్కి వస్తూ ఉన్నాయి. చూసుకుంటే బెంగళూరు హైవే సైడు పోలేపల్లి స్వెజ్ అయినా కానీ, అమర్నాథ్ బ్యాటరీస్ అయినా కానీ, ఇట్లా చాలా రకాలుగా ఇండస్ట్రియల్స్ కారిడార్స్ అయితేంది, ఇక్కడ మన ముంబై హైవేకి నిమ్స్ అయితేంది, మా నారాయణఖేడ్కి షైన్ యూనివర్సిటీ అయితేంది, ఇలాంటి చాలా పెట్టుబడులు మన తెలంగాణకి వస్తూ ఉన్నాయి. మీరు అది గమనించుకోవాలి. నేను చెప్పడం అనేది కాదు, చరిత్రలు చూసుకోండి. ఎక్కడ కూడా తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది లేదు. యూ రైట్ డోర్ నాక్, అప్పుడు నీకు కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తుంది. ప్రాపర్ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి, ప్రాపర్ అడ్వైజర్ని, నేను రియల్ ఎస్టేట్ అంటే అడ్వైజర్ని, ప్రాపర్టీ అడ్వైజర్ని చూస్ చేసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ డబల్ త్రిబుల్ ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి. కానీ సూపర్ అన్న, మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు. కానీ నాకు మాత్రం అంటే మీరు సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు సో మీరు కస్టమర్లతో ఎట్లా మాట్లాడుతారో చూడాలని ఉంది. తప్పకుండా శివ, ఒక రోజు రా, నేను కూడా నీకు చాలా రోజుల నుంచి అడుగుతా ఉంటా. సండేస్ నీకు రెస్ట్, నీదంతా కానట్టు నీకు రెస్ట్, నాకు రెస్ట్, అయితే మాకు వర్కింగ్. ఓకే. అయితే కస్టమర్లకు ఎప్పుడైనా కానీ కొను అని చెప్పి బలవంతంగా అంటగట్టడం అనేది అది నేరం అని నా అడ్వైస్. ఎప్పుడు కొను అనొద్దు. నువ్వు చుట్టుపక్కల ఉన్న అవేర్నెసెస్, నీ వెంచర్ సరౌండింగ్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నువ్వు ఏ రకంగా మెచ్యూరిటీ అనేది వస్తుంది అన్న అవేర్నెస్ మాత్రమే మనం కస్టమర్లకు ఇవ్వాలి. ఆ తర్వాత ఆయనకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి. అవన్నీ కూడా మనం క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే సైట్ విజిట్కి తీసుకెళ్తాం. ఇప్పటిదాకా కూడా సక్సెస్ఫుల్గా మనం ఎక్కడ కూడా 0 ఫెయిల్యూర్స్తో పోతా ఉన్నాం. ఆ దేవుని దయ వల్ల మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఒక చిన్న చెడ్డ పేరు కూడా లేకుండా బిజినెస్ని రన్ చేసుకుంటూ వస్తున్నాం అని అంటే మనం కస్టమర్లని గాడ్స్ లాగా ట్రీట్ చేస్తాం కనుకనే
ఇంతవరకు మనకు ఈ మంచి పేరు అనేది ఉంది. అయితే నెక్స్ట్ సైట్ విజిట్కి మీరు ఎప్పుడు పోతారో సో అప్పుడు నేను వస్తా, అది కూడా ఈ నారాయణ్ కిడ్ కాదు, సో ఇక్కడ ఏది జడ్చెల్ల, సో జడ్చెల్ల చూడాలనుకుంటున్నా. సో చూద్దాం, ఒకవేళ అక్కడ నచ్చితే సో తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఎట్లాగో మా కెమెరామెన్ కూడా తీసుకోవాలనుకుంటుంది కాబట్టి సో తను తీసుకునేటట్టు మనం చేద్దాం. సో అది మీకు ప్లస్ అవుతుంది అనుకుంటా. నా ఆలోచన ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాక అదే ఉండే, ఆడ కొన్నాడు ఈడ కూడా కొనిపి సో కస్టమర్ని తెస్తున్నా అయితే నేను మరి ఇంతసేపు నేను నీతోటి ఇంతసేపు టైం స్పెండ్ చేసినానంటే ఒక ప్లాట్ నమ్ముకోకపోతే ఎట్లా మరి అవ్వా అసలు అంతే. మీరు అన్నారు అప్పుడే, సో ఎవరినన్నా నా బిజినెస్ ఇదే కాబట్టి నా మాటలతో వాళ్ళని అడ్జస్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పారు. ఇన్ అ సెన్స్ మనం ఎక్కడనైతే పెట్టించిన రూపాయి అనేది డబల్ త్రిబుల్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ అనేది నష్టపోకుండా ఆయన ఇన్వెస్ట్మెంట్స్కి మెచ్యూరిటీస్ అనేది వచ్చినాయంటే ఆబ్వియస్గా కూడా ఎవరు కూడా వెనక్కి వెళ్ళరు. ఇప్పుడు చూస్తే మన కెమెరామ్యాన్ కూడా చాలా చిన్న వయసు ఉన్నది. ఈ ఏజ్లో కనుక అబ్బాయి రైట్ డెసిషన్ తీసుకొని ప్లాట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆయన రిటైర్మెంట్కి పనికొస్తుంది, రిటైర్మెంట్కి పనికొస్తుంది, రేపు పొద్దుగాల పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుంది. అందుకనే నేను అనేది ఏంటంటే కనీసం మన ఇంటర్వ్యూ చూసి ఒక్కరో ఇద్దరో మారినా కానీ అది మనం చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతాను నేను. కానీ చాలామంది పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, సో అంటే భూమి పైన ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకు హీరోలు శోభన్ బాబు కూడా సో ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ తోటి ఆర్టిస్టులకు కూడా చెప్పినట్టు చాలామంది ఇంటర్వ్యూలలో కూడా చెప్తున్నారు. సో మీరు కూడా సో ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయండి, అంటే గోల్డ్ పెరుగుతుంది తగ్గుతుంది, సో ఎట్లుంటుందో తెలియదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందుకే సార్ చూపించడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.